హాయ్ అండి. హాయ్ అందరికి నమస్తే అండి. బాగున్నారండి అందరూ? నేను మీ సత్యనారాయణని. అందరూ బాగున్నారండి. ఇప్పుడే గేమ్ చేసిన సినిమాకి పోయి వచ్చాను. సినిమాకి పోయి వచ్చి 1 గంటకి వేశారు షో మా గూడూరులో. పోయి వచ్చి మీకు రివ్యూ ఇస్తున్నాను. నా తొట్టతొలి రివ్యూ ఇది. సినిమా చాలా బాగుంది. సినిమాలో కూడా ఏంటంటే శంకర్ గారు డైరెక్షన్ అద్భుతం. ఆయన మరో భారతీయుడు లాగా అనమాట. అంటే మొన్న భారతీయుడు 2 వచ్చింది, అది కాదు. ఇంతకుముందు 20 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు ఎలా ఉంటుందో అదేవిధంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇలాంటివన్నీ మనం ఈ సినిమాని మంచి ఎంకరేజ్ చేయాలి. నిజంగా రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ అండి ఈ సినిమాకి. రామ్ చరణ్ కానీ, శ్రీకాంత్ కానీ హైలైట్ అండి. ఎస్జే సూర్య యాక్షన్ కానీ చాలా హైలైట్ అనమాట. ఈ సినిమాకి అంజలి యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది సినిమా. పాటలకు ఎంత ఖర్చు పెట్టారో కానీ మంచి కాస్ట్లీ సెట్టింగ్స్ చేశారండి. నిజంగా ఆయన చెప్పినట్టు, దిల్ రాజు గారు చెప్పినట్టు 75 కోట్లు 3 పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అది నిజమే అనిపించింది నాకైతే. సినిమా మాత్రం మనం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లాగనమాట. ఎలా మనం ఎలక్షన్లో డబ్బులు తీసుకుంటే దాని పర్యవసానం, ఎలక్షన్ ఓటేయకపోతే దాని పర్యవసానం, ఎలక్షన్ ఓటేయడం వల్ల ఏం చేయాలి అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చాడు సినిమాని. ఈ సినిమా రామ్ చరణ్ ఒక దాని కెరీర్లో ఒక మైల్ స్టోన్ లాగా నిలబడిపోద్ది ఈ సినిమా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ రామ్ చరణ్ ఎంట్రీ ఉంది కదా, ఆయన లుంగి కట్టుకొని ఈ మన విజయవాడలో పెద్ద పెట్టాడు కదా కటౌట్, అదేవిధంగా లుంగితో ఆయన ఎంటర్ అవుతాడు. చాలా బాగుంది అది. ట్రైన్ ఆపి మంచి నిద్రపాటు చేశారు. అరే నన్ను ఒక్కడిని కొట్టడానికి మొత్తం ట్రైన్ ఆపేస్తారా? అసలు మైండ్ ఉందిరా మీకు? ఒక సీన్, ఆ ఫైట్లు కూడా అద్భుతంగా ఉన్నాయండి. డ్యాన్స్ అసలు వేరే లెవెల్ అండి. పాటలు కూడా జరగండి అనే పాట, అది మంచి దాంట్లో మంచి డ్యాన్స్ కూడా ఉంది. మూమెంట్స్ అన్నీ కూడా, స్టెప్స్ అన్నీ కూడాను బాగుంది సినిమా కూడా. దీంట్లో డ్యూయల్ రోల్ అనమాట. చిన్న రామ్ చరణ్, ఆయన పేరు రామ్ అంటారు, రామ్ నందన్. ఈ రామ్ నందన్ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అతడు. కానీ ఆయన లవ్ చేసిన కేఆర్ అద్వానీకి పోలీస్ అంటే ఇష్టం ఉండదు అనమాట. ఆయనకి ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇష్టం అనమాట. ఆయన ఎలా అయినా సరే మళ్ళీ నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఐఏఎస్ ఆఫీసర్ అవడం, దాంతో ఎస్జే కలెక్టర్గా అయ్యి ఆయన అన్యాయాలను అరికట్టడం, ఇవన్నీ సినిమాలో ఉంటాయి సన్నివేశాలు. ఇవన్నీ కూడా మీరు తెర మీద చూస్తే చాలా బాగుంటుంది. నిజంగా మన ఈ 4 ఏళ్ల క్రితమే మన రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఎలాంటివి ఊహించి శంకర్ గారు తీశారు. నిజంగా ఆ సినిమాలన్నీ చూస్తుంటే, ఆ ఇసుక క్వారీలు, ఆ రేషన్ దందాలు, ఈ క్వార్జీరాయిలు అనేసి ఈ కొండల దూడాలు, ఇవన్నీ ఈ సినిమాలో 4 ఏళ్ల క్రితం తీశారు వాళ్ళు. ఈ శంకర్ ఊహించి ఇలా జరుగుద్దని ఆయన 4 ఏళ్ల క్రితం తీశాడు. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఇది. ఇప్పుడు అన్నీ ఆయన జరిగినాయి. ఇప్పుడు మన అదే రాష్ట్రంలో జరిగింది కదా ఇది అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి శంకర్ గారి ముందు చూపుకి చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ రివ్యూ ఇస్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా కూడా చూడండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టేదానికి సాటిస్ఫై అయిపోతాం. డ్యాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, సినిమా టోటల్గా బాగుంది. నిజంగా మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకంటే మనం ఒక ఓటుకి డబ్బులు తీసుకుంటే దాని పర్యవసానం, దాని ఎఫెక్ట్ దేని మీద పడుద్ది? మన యొక్క ఈ పాల ప్యాకెట్ల మీదో, లేకుంటే మనం కొనే తిండి పన్నడాల మీదో, ఈ ఎక్స్ట్రా పన్నుల మీదనో, కరెంటు బిల్లుల మీద, వీటి మీద పడుద్ది. అదే చెప్పాడు అనమాట ఆ సినిమాలో. నిజంగా అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగులు ఉంటాయన్నమాట.
ఏది డబ్బు లేని రాజకీయం చేయాలి, డబ్బు లేని రాజకీయం చేయాలని అదే మెసేజ్తో ఆయన పార్టీ కూడా పెడతాడు. లాస్ట్లో ఈయన కూడా మళ్ళా ఎన్ని తెర మీద చూడండి, మళ్ళీ నేను చెప్పడం బాగుండదు, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పోద్ది నేను చెప్పేశానంటే. కానీ పెద్ద రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, చిన్న రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అంజల యాక్టింగ్ అయితే అంజలిది నిజంగా చాలా సూపర్ అని కనుక్కోలేకపోయాను ఫస్ట్, అంత పర్ఫెక్ట్గా ఇమిడిపోయిన పాత్రలో. ఈ అన్నిటి మీద సునీల్ మంచి కామెడీ చేశాడండి. సునీల్ క్యారెక్టర్ కూడా రామ్ చరణ్ పక్కనే ఉంటుంది. హీరో కాకముందు ఏ విధంగా అయితే విజృంభించాడో అదే విధంగా విజృంభించాడని అనుకోవచ్చు. సునీల్ యాక్టింగ్ కూడా సూపర్ అండి. నేను ఏంటంటే కొత్త కాబట్టి నాకు తెలియలే, అక్కడ అందరూ సినిమా హాల్ ముందు అందరూ తీస్తున్నారు, నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదా, మనం ఒక 2-3 సార్లు కానీ మనం రివ్యూలు కానీ పెడితే ఎలా ఉంది అని వాళ్ళని కూడా అడిగితే బాగుండేది. చాలామంది జనాభా ఉన్నారు, టపాసులు కాల్చారు, చాలా హంగామా చేశారు. అంటే రాత్రి 1 గంట 600 షో, మళ్ళీ రేపు ఉదయాన్నే 7:30కి 250 అనమాట. చూస్తా 350 ఎక్స్ట్రా పెట్టి ఈ టైంలో నిద్ర బాగుంటుకొని రాలేదు కదా, అందువల్ల హాల్ ఫుల్ అయింది, పర్వాలే. కానీ సినిమా మాత్రం నేను మేలుకొని, నేను మామూలుగా సెకండ్ షో సినిమాకి పోను, నేను మేలుకొని చూసిన దానికి నాకు తృప్తిగా ఉంది సినిమా. ఎందుకంటే సినిమాలో అంత మెసేజ్ ఉంది, ప్లస్ అసలు రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్, అసలుకి దాన్ని మనం చెప్పేదే లేదు, అంత బాగా చేశాడు. అంజలి యాక్టింగ్ కానీ, శ్రీకాంత్ యాక్టింగ్ కానీ, మన సునీల్ యాక్టింగ్ కానీ, శ్రీకాంత్ కూడా అసలు మనం కనుక్కోలేమండి, ఎంత బాగా చేశాడు శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో. నిజంగా ఆయనకు కూడా మనం సముద్రకని కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఎస్జే సూర్య విలన్గా నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మంచి పాత్రలు వాళ్ళు మంచి యాక్టింగ్ చేశారు. రామ్ చరణ్ అయితే హై లెవెల్ యాక్టింగ్ నాకు భలే నచ్చింది. కాబట్టి మీరందరూ కూడా హాల్కి పోయి చూడండి, ప్రతి ఒక్కరు హాల్లో చూడండి. మంచి మెసేజ్ ప్లస్ మంచి సినిమా. మనకి భారతీయుడు ఎలా ఉంటుందో అప్పట్లో ఒకే ఒక్కడు ఒకరోజు సీఎం ఉంటాడు కదా, అదేవిధంగా నిజంగా ఆ థాట్ రావడమే చాలా గొప్ప విషయం శంకర్ గారికి. కాబట్టి సినిమా కూడా మొత్తం టోటల్ పాటలు కానీ, ఫైట్లు కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ సూపర్. మాకేమో మా ఆంధ్రాలో ఏమో బెనిఫిట్ షో వేశారు, 600 టికెట్, రాత్రి 2 గంటకి. నేను బెనిఫిట్ షోకి పోయాను. రేపదేమో మామూలుగా 7:30కి ఉంటుంది. కానీ నేనేంటంటే మీకు రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో నిద్ర మేలుకొని నేను సినిమా చూసి మీకు చెప్తున్నాను. సినిమా కథ చెప్పేసామనుకోండి మీకు ఇంట్రెస్ట్ పద్ది, అలా కాకుండా కొద్దిగా సస్పెన్స్ లాగానే చెప్తే బాగుంటుందని కొద్దిగా పూర్ణ బ్రీఫ్గా చెప్పాను, కథ మొత్తం చెప్పలేదు. సినిమా మాత్రం కేకండి. నిజంగా రామ్ చరణ్ డ్యాన్స్ ఉందండి, అసలు ఎంత అద్భుతమైన డ్యాన్స్ వేశాడంటే అంత అద్భుతమైన డ్యాన్స్ వేశాడు. నేనేం షూట్ చేయలేదు, ఓన్లీ గేమ్ చేంజర్ అనే పాట, అదే పేరు పడుతుంది కదా, అది రామ్ చరణ్ ఇంట్రడ్యూసింగ్, ఈ 2 మాత్రమే నేను హాల్లో తీశాను. అందరూ కొద్ది బిట్లు తీసుకుంటున్నారు కానీ నేను అంత తీయలేదు. ఎందుకంటే మన అది హక్కులకు కూడా, అది మన మామూలు దానికి కూడా మంచిది కాదని నేను తీయలేదు. కానీ రామ్ చరణ్ చిరంజీవి కొడుకు అనిపించాడండి. నిజంగా చిరంజీవి కొడుకు, పవన్ కళ్యాణ్ బాబాయ్ అని అనిపించాడు, బాబాయ్ అబ్బాయిని. నిజంగా మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అండి. నిజంగా చాలా బాగుంది సినిమా. మీరందరూ కూడా హాల్కి పోయి చూడండి. ఎందుకంటే ఈ సినిమా అంతా చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పలేదు, నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను రివ్యూ. ఏమైనా తప్పులుంటే మీరు ఏమనుకోవద్దండి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా కూడా నేను హాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా చూశారు. మామూలుగా ఏంటంటే ఏళ్ళు హాల్ నిండినా ఏళ్ళు గందరగోళం ఉంటుంది. ఎందుకంటే సినిమాని ఒక అబ్బాయి అంటాడు, కామ్ సినిమా అన్న, చాలా బాగుందన్న, ఇది నాకు భలే నచ్చిందన్న, ఇది ఇలాంటి సినిమాలు రావాలన్న. అంటే మన రాజకీయాల మీద ప్రతిబింబిస్తుంది అనమాట ఈ సినిమా. తప్పకుండా ఇది మన రాష్ట్ర రాజకీయాల్ని గేమ్ చేంజర్ లాగానే ఈ సినిమా కూడా ఉండాలని
నేను కోరుకుంటున్నాను అండి. ఈ సినిమా కూడా ఆంధ్ర కానీ తెలంగాణ కూడా రాజకీయాల్లో గేమ్ చేంజర్ లాగా నేను మారాలని అనుకుంటున్నాను. ఈ సినిమా నేచర్ కానీ సినిమాలో కొన్ని ఫైట్స్ ఉన్నాయండి. అసలు రామ్ చరణ్ చేసిన ఫైట్స్కి నిజంగా అబ్బాయి అదే రామ్ చరణ్ గారు చేసిన ఈజీగా ఉన్నాయి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ఫైట్స్. ఇంకా అదే నాకేం చెప్పాలి, ఫస్ట్ టైం కదా నేను ఒక్కరోజు తడబడుతున్నాను, నాకేం చెప్పాలి అర్థం కావడం. కానీ సినిమా మాత్రం మీరు హాల్కి పోయి చూడండి, మీరు పెట్టిన డబ్బుకి 2 తృప్తి పొందాడు, ఆనందం పొందుతారు. అంత బాగుంది సినిమా. మీరు ఎవరెవరో చెప్తారు కొందరు ఏంటంటే యాంటీ వీళ్ళు ఉంటారు కదా, అవతల వాళ్ళ ఫ్యాన్స్ కావాలని బాగలేదు ఇలాంటివన్నీ నమ్మొద్దండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, మీరు సినిమా చూడండి, మీరు చాలా బాగుంది. మీకు సినిమాలో మాత్రం ఎటువంటి ఇది లేదండి, మీరు పోతే 100కి 150% తృప్తి పొందుతారు. అంత బాగుంది సినిమా. ఎందుకంటే మన రాజకీయాలని ప్రతిబింబిస్తున్న సినిమా, మన భవిష్యత్తుకు కావాల్సిన సినిమా. మన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ఈ అవినీతి నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో తీశారు. నిజంగా కామెడీ కూడా ఉందండి సినిమాలో. సునీల్ కామెడీ కానీ, సముద్రకని శ్రీకాంత్, ఎస్జే సూర్య విలనిజం చేసినా కొద్దిగా కామెడీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అతను చాలా బాగా చేశాడు విలనిజం. దాన్ని కానీ అంతా కూడా మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. తెర మీద చూస్తేనే మీకు చాలా బాగుంటుంది. నేను చెప్పాను అనుకోండి, దాని మళ్ళీ వేరేగా ఉంటుంది. నేను మీరు సినిమాకి వెళ్ళండి, కేక. ఇది మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి దీనికి. నేను చెప్పను కానీ అంత వస్తుంది ఇంత వస్తుందని మంచి కలెక్షన్స్ వస్తాయండి. ఇది మంచి గేమ్ చేంజర్ సినిమా. ఇది మన రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పే సినిమా అవుద్దని నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరు హాల్కి వెళ్ళండి. నా ఫస్ట్ రివ్యూ కాబట్టి నన్ను ఆదరించండి. నన్ను ఇప్పటిదాకా నన్ను ఆదరించి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన మీ అందరికీ, సబ్స్క్రైబర్లకి, నా ప్రేక్షకులకు కూడా చాలా ధన్యవాదాలు. నమస్తే అండి, ఉంటాను. హాయ్, బాయ్.